గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మసిటీ రైతులు ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గాలపై ఫార్మసిటీ వ్యతిరేక మోగించింది. ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో అన్నదాతలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మాసిటీకి కేటాయించిన భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగిస్తానన్న రేవంత్ సీఎం అయ్యాక మాట మార్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపుల్ని చట్ట విరుద్ధమని ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టడం చెల్లదని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్కు వచ్చిన వారు రేవంత్ సర్కారు మాయమాటలు నమ్మొద్దని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ హితవు పలికింది. మల్లన్న అనేకమైన ఆ ఊర్లలో ధర్నాలు చేసి మా ప్రభుత్వం రాగానే తిరిగి మీ భూములు వాపసిస్తాం అని చెప్పి ఈరోజు ఒక దిక్కు కోట్లనేమో వాపసు తీసుకుంటామని చెప్తారు, ఇక్కడ రైతులకేమో ఈ విధంగా చెప్తారు. కాబట్టి చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫార్మాసిటీ రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని భూములు వాపసిస్తామని చెప్పి ఈరోజు ఫోర్త్ సిటీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నాటకానికి తెరదీస్తూ ఉన్నది. గ్లోబల్ సమ్మిట్ పేరుతోని అక్కడ రైతులందరినీ కూడా దిగ్బంధం చేసి పోలీసుల పహారీలో గ్లోబల్ సమ్మిట్ నడుపుకుంటూ ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక దిక్కు స్టేడియం అంటారు, ఒకరోజు పేపర్లో స్టేడియం అని వస్తుంది, ఫోర్త్ సిటీ అని వస్తుంది. ఇక్కడ భూములు అసలు ఏం చేయబోతూ ఉన్నారు, ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఇంతవరకు 5 ఎకరాల పైన ఉన్నటువంటి ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు, ఇంతవరకు పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి నాటకం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఎలక్షన్ల ముందు చెప్పిన మాటని ఫార్మాసిటీ రైతులు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వాపసు ఇవ్వాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాచారం మండలంలో ఫార్మాసిటీ